సో వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎప్పుడు, అలాగే తెలంగాణ ఏపీకి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్, తర్వాత ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తర్వాత బెటర్మెంట్ అలాగే సప్లిమెంటరీ ఎలా రాసుకోవాలి, ఎప్పుడు దానికి సంబంధించిన టైం టేబుల్ ఎప్పుడు ఉంటుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో కవర్ చేద్దాము. అలాగే ఎంసెట్కి సంబంధించి ఫ్రీ ఎంసెట్ వీడియోస్ అనేది స్టార్ట్ అవబోతున్నాయి. వీటన్నిటిని కూడా లైవ్లో పెడుతున్నాము, లైవ్ వీడియోస్లో పెడతాం. రోజు 2 to 3 వీడియోస్ లైవ్లో రిలీజ్ చేస్తాము. సో లైవ్లో చెక్ చేసుకోండి మన ఛానల్కి వెళ్ళి. ఇవన్నీ కూడా ప్రీ రికార్డ్ క్లాసెస్ కాబట్టి మీరు స్పెషల్గా ఏదైనా పర్టికులర్గా టాపిక్ పైన కావాలంటే కామెంట్స్లో పెట్టండి. రోజు దాని టైం టేబుల్ ఏదైతే ఉందో ఆ టైం టేబుల్ ముందు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఆ టైం టేబుల్ని చెక్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, సో ఇప్పుడు మనకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది మనం ముందుగా తెలుసుకుందాము. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ manabadi.co.in అవైలబుల్ ఉంటుంది. గత 20 ఏళ్ల నుంచి మనబడిలోనే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 10th రిజల్ట్స్ వస్తున్నాయి. సో కాబట్టి 10th అండ్ ఇంటర్మీడియట్ మాత్రం మనబడిలో అనేది గుర్తుపెట్టుకోండి. సో దాంట్లో సెర్చ్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి మనము లాస్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చాయి ఏపీ అండ్ తెలంగాణ రిజల్ట్స్, సో ఈ ఇయర్ ఎప్పుడు వస్తాయి అనేది మనకు విత్ ప్రూఫ్లో ఒకసారి చూపిస్తాను మీకు. ఇది లాస్ట్ ఇయర్ తెలంగాణ ఇంటర్మీడియట్కి సంబంధించి టైం టేబుల్, ఎగ్జామినేషన్ టైం టేబుల్. లాస్ట్ ఇయర్ మనం చూస్తే మనకు 28th ఫిబ్రవరి రోజే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇంచుమించు 1st మార్చ్ నుంచి మనకు ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి. 1st మార్చ్ నుంచి మనకు 17 days ఎగ్జామినేషన్స్ అయితే ఉంటుంది. అండ్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయో చూద్దాము. సో ఇది లాస్ట్ ఇయర్ ప్రెస్ నోట్ ఫ్రమ్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్. రిజల్ట్స్ మీరు చూస్తే 24th April 2024 రోజు వచ్చాయి. అండ్ రిజల్ట్స్ manabadi.co.in వెబ్సైట్లో రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిందనమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ మనకు ఎలక్షన్స్ ఉన్నాయి ఆ టైంలో. సో ఏ ఎలక్షన్స్ అంటే రిలేటెడ్ సెంట్రల్ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి డిలే అయింది మనకు లాస్ట్ ఇయర్. అయితే ఈసారి ఆ డిలే అనేది ఉండదు. అంటే 1st మార్చ్కి మనకు స్టార్ట్ అయ్యే ఎగ్జామినేషన్స్ 24th ఏప్రిల్కి రిజల్ట్స్ అయితే వచ్చాయి అనమాట. సో ఇది ఎగ్జామినేషన్ సంబంధించి మార్చ్కి సంబంధించి. అయితే ఆల్మోస్ట్ ఇది ఒక 1 month, ఇది ఒక 24 days. అంటే ఇన్ని రోజులు మనకు ఎప్పుడు ఉండదు. ఆల్రెడీ మనకు వాల్యుయేషన్ స్టార్ట్ అయిపోయింది, తెలంగాణలో స్టార్ట్ అయిపోయి కంప్లీట్ కూడా అయిపోయింది. మెయిన్ సబ్జెక్ట్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా చిన్న సబ్జెక్ట్స్, వొకేషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మిగులున్నాయి కాబట్టి సో అన్ని కంప్లీట్ వాల్యుయేషన్ అంతా అయిపోయిన విత్ ఇన్ 10 days మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే మనకు April 10th లోపల మనకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది అయితే వస్తాయి. manabadi.co.in వెబ్సైట్. సో మీకు manabadi.co.inలో డైరెక్ట్గా ఎంసెట్ మోడల్ ఎగ్జామినేషన్స్ రాసుకోవచ్చు. మీకు ఆల్మోస్ట్ 10 ఎగ్జామినేషన్స్ ఉంటాయి. దీని ద్వారా మీకు అవుట్ ఆఫ్ 1 lakh స్టూడెంట్స్లో మీ ర్యాంక్ ఎంత వచ్చిందో తెలుసుకోవచ్చు. అలాగే విశ్వవిద్యాలయాలకు సంబంధించి స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. దీనిపైన క్లిక్ చేస్తే మీరు విశ్వవిద్యాలయ స్కాలర్షిప్ పొందొచ్చు. వాళ్ళ కాలేజ్లో చేరడానికి అప్ టు మీకు 70 to 80% ఆఫ్ కాలేజ్ ఫీజులో స్కాలర్షిప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇదే మనబడి వెబ్సైట్ నుంచి మీరు కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మీకు ఏపీ ఇంటర్ అండ్ తెలంగాణ ఇంటర్ అనే 2 ట్యాబ్స్ ఉంటాయి. దీనిపైన తెలంగాణ ఇంటర్ పైన ఒకసారి క్లిక్ చేయండి. సో తెలంగాణ ఇంటర్ పైన క్లిక్ చేస్తే మీకు పేజ్ ఈ రకంగా కనబడుతుంది. దీంట్లో మీకు రిజల్ట్స్ అనే సెక్షన్ అయితే ఇక్కడ ఈ రకంగా ఉంటుంది. రిజల్ట్స్ అనే సెక్షన్, దీనిపైన క్లిక్ చేయండి. రిజల్ట్స్ అనే సెక్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా మీకు తెలంగాణ ఇంటర్మీడియట్కి సంబంధించిన రిజల్ట్స్, గత 20 ఏళ్ల రిజల్ట్స్ మొత్తం కూడా ఇక్కడ ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే 2022, 2021 ఆ రకంగా మీకు 2020లో లేవు రిజల్ట్స్, మనకు కోవిడ్ కాబట్టి. 2019, 2018 ఆ రకంగా మీకు ప్రతి ఒక్కటి ఉంటాయి. సో ఇప్పుడు మీకు 2024లో ఎప్పుడు రిజల్ట్స్ వచ్చాయి మనం ఇందాక చూసినట్టు మనకు 2024లో మనకు ఆల్మోస్ట్ ఏప్రిల్ మంత్లో రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అని చెప్పేసి ఈ రకంగా వచ్చాయి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేది సెక్షన్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ రిలేటెడ్ టు తెలంగాణ. మరి తెలంగాణ ఉండదు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకసారి చెక్ చేద్దాము. సో ఆంధ్రప్రదేశ్కి కూడా సేమ్ ఇది వర్తిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ కన్నా ముందే 5 days ముందే వాళ్ళ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. వాల్యుయేషన్ కూడా పూర్తి కావచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ కూడా మీకు April 10th లోపల మీకు ఖచ్చితంగా వచ్చేస్తాయి రిజల్ట్స్. సో ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో మీకు ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ ఉంటాయి. అలాగే తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఇయర్ ఓన్లీ డ్యూ టు ఎలక్షన్స్ కాజ్ ప్రకారం మనకు చాలా లేట్ అయిపోయింది. బట్ అయితే ఈసారి మాత్రం అంత లేట్ అయితే అవ్వదు, మనకు తొందరగానే రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఆంధ్రప్రదేశ్. సో కాబట్టి మీరు కంగారు పడకండి. సో రిజల్ట్స్ అన్ని కూడా మనబడి వెబ్సైట్లో మీకు రావడం జరుగుతుంది. ఇందాక చూపించినట్టు ప్రతి ఒక్క ప్రెస్ నోట్ ఏది రిలీజ్ అయినా కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఇలాంటి వీడియో ఏది చేసినా పంపించడం జరుగుతుంది. అండ్ ఎంసెట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మీకు తెలియాలంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంట్లో జాయిన్ అయితే మీకు ఏదన్నా సరే కమ్యూనికేషన్ దాంట్లో పంపిస్తుంటాము. అలాగే దీంతో పాటు ఎనీ వీడియో అప్లోడ్ చేస్తే మీకు అది ఖచ్చితంగా దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.